ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ విషయం గురించి నేను అడిగినా వాళ్ళు చెప్పరు. నేను ఎవరు బిడ్డనని నీకు తెలుసని వాళ్ళ మాటల ద్వారా నాకు అర్థమైంది. అందుకే అడుగుతున్నాను, నేను ఎవరి బిడ్డని, మా అమ్మ నాన్న ఎవరు? నిన్నే అడుగుతున్నాను, చెప్పు పెద్దమ్మా. చెప్పు పెద్దమ్మా. పెద్దమ్మా, నీ అంత వయసున్నప్పుడు వచ్చాయే ఈ కన్నీళ్లు ఆవిరైపోయాయి అనుకున్నా గాని ఇంకా ఉన్నాయని ఇప్పుడే తెలుస్తా ఉండదమ్మే. నువ్వెందుకు ఏడుస్తున్నావు పెద్దమ్మా? అసలు మా అమ్మ నాన్న ఎవరు? చెప్పు పెద్దమ్మా ప్లీజ్. ఈ విషయం నీకు చెప్పాలనే ఈ ఇంటికొచ్చిన కాడి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నానమ్మే. కానీ ఏ ఒక్క తూరే నువ్వు నా మాట వినిపించుకోలే. అప్పుడే నువ్వు ఒక్క క్షణం కానీ ఆగుంటే నీ ప్రశ్నకు జవాబు అప్పుడే దొరికిపోయి ఉండేదమ్మే. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? నీకు అసలు చాలా నిజాలు తెలియవు, అవన్నీ చెప్పాలనే తీసుకొచ్చినా. నాకన్నీ తెలుసు, నువ్వేమీ చెప్పనక్కర్లేదు. అవునా? ఇప్పుడున్న వాళ్ళు నా అమ్మ నాన్నలు కాదు, నా అసలైన తల్లిదండ్రులు ఎవరో చెప్పడానికి ట్రై చేసావా? సరే, మా అమ్మ నాన్నలు ఎవరు పెద్దమ్మా? మీ నాన్న దూరంగా ఉన్నాడమ్మే, కానీ మీ అమ్మ మాత్రం నీకు దగ్గరగానే ఉండాది. దగ్గరగా ఉందా? ఎక్కడుంది? అసలు ఎవరు తను? తొమ్మిది నెలలు కడుపున మోసి పేగు తెంచుకుని జన్మనిచ్చిన బిడ్డతో అమ్మా అని పిలిపించుకోకుండా పెద్దమ్మ అని పిలిపించుకుంటున్నా ఏ దౌర్భాగ్యరాలే నీ కన్న తల్లి. నువ్వు మా అమ్మవా? వాళ్ళు నాకు అమ్మ నాన్న ఎలా అయ్యారు? అమ్మవయ్యుండి నువ్వు పెద్దమ్మ అని పిలిపించుకుంటూ ఎందుకు ఉండిపోయావు? మాట్లాడు. చెప్తాను. ఇప్పుడు మీ నాన్నగా సెలామణి అవుతున్న విశ్వనాథం మా ఇంట్లో ఉండేవాడు. మా నాన్న తనని చదివిస్తూ అతని మంచి చెడ్డలు చూసేవాడు. మేమిద్దరం మొగుడు పెళ్ళాలమని చిన్నప్పటి నుంచే మా అమ్మ నాన్న అందరూ అంటూ ఉండేవాళ్ళు. అది నేను నిజం అనుకున్నాను. తననే పెళ్లి చేసుకుందామనుకున్నాను, కానీ అనుకున్నది జరగలేదు. ఈ విశ్వనాథం గీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అక్కడ అందరూ కలిసే ఉంటారు, ఉండాలి కూడా. ఏదైనా ఫంక్షన్ అయినా పండగైనా ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒకే రకమైన బట్టలు కట్టుకుంటారు. నువ్వు అలా కట్టుకోగలవా? ఆనంద భైరవి, ఆ ఇంట్లో ఏం చెప్తే అదే జరుగుతుంది. ఆవిడ చెప్పిందే అందరూ పాటిస్తారు. నువ్వు కూడా అలా అడ్జస్ట్ అయి ఉండగలవా? ఈ సంబంధం చేసుకుంటే నువ్వు కోరుకుంటున్నట్టు బతకలేక ఇబ్బంది పడతావని చెప్తున్నా. అవును, అక్కడ నేను ఉండలేనని చెప్పారు. ఎందుకంటే ఆ ఇంట్లో నిజంగా అన్ని కష్టాలే ఉంటే తన కూతుర్ని అడిగి పంపిస్తారా? ఇదంతా ప్లాన్ ప్రకారమే నడుస్తా ఉండాది. వాళ్ళు ఎరుసు బుద్ధి చూపించరారమ్మే. అక్కా, అక్కా, మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదులే. ఇదేంటి? తీసుకో అక్కా. పెద్దమ్మా, నువ్వు కూడా తీసుకో. ఈ స్వీట్ దేనికమ్మే? అదే పెద్దమ్మా, దర్శన్ గారికి నాకు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు కదా. ఒక విధంగా దర్శన్ గారు నాకు దక్కడానికి కారణం అక్కే. అందుకే మీ నోరు తీపి చేద్దామని. నీ బతుకుని చీకటి చేసి నీ నోరుని తీపి చేస్తుందంట. అదే రక్తం, అదే బుద్ధి. ఛీ! వాళ్ళేంటో వాళ్ళు చూపించారు. ఇక నుంచి నేనేంటో నేను చూపిస్తాను. ఈ జ్యూస్ తాగు. అవును, వదిన గారి కోసం కేర్ టేకర్ని పెడతానన్నావుగా, పెట్టలేదా? కపిల, ఏమైంది? అపాయింట్ చేశాను మేడం, వచ్చేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.